పేదరికాన్ని 1960-61లో దండేకర్ అండ్ రాత్ అనే ఆర్థికవేత్తలు పేదరికాన్ని అంచనా వేయటం జరిగింది. మరి 60-61లో పేదరికాన్ని అంచనా వేసిరు అని చెప్తున్నాం. భారతదేశంలో మొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసిన దండేకర్ అండ్ రాత్. వీళ్ళ ప్రకారం వాస్తవానికి వీళ్ళు రాసిన పావర్టీ ఇండియా అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారండి. భారతదేశంలో పేదరికం అనే గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. పేదరికపు రేఖను క్యాలరీల రూపంలో కూడా తొలిసారి లెక్కించింది దండేకర్ అండ్ రాత్. మరి వాస్తవానికి భారత ప్రణాళికా సంఘం కూడా ఐదో పంచవర్ష ప్రణాళిక చివరిలో పేదరికపు రేఖను క్యాలరీల రూపంలో లెక్కించింది. క్యాలరీల రూపంలో ఏ విధంగా లెక్కించిందంటే భారత ప్రణాళికా సంఘం గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకి 2400 క్యాలరీలు కావాలి. పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకు 2100 క్యాలరీల ఆహారం కావాలి. మరి చూడండి, ఒక వ్యక్తికి ఒక పర్సన్కి అంటే ఏ పర్సన్ అయితే ఫర్ డే గ్రామాల్లో 2400 క్యాలరీల కంటే తక్కువ, పట్టణాల్లో 2100 క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటాడో ఆయన బిలో పావర్టీ లైన్లో ఉంటాడని కూడా మరి వాస్తవానికి ప్రణాళికా సంఘం 1979లో 5వ ప్రణాళిక చివరిలో అంచనా వేయటం జరిగింది.